మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇది ఎక్కడ దొరికినా అస్సలు వదలకండి. కేవలం 24 గంటలలో మీ జీవితాన్ని మారుస్తుంది. మీ ధన సంపాదనను పెంచుతుంది. ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది. మిమ్మల్ని గొప్ప ధనవంతులుగా మారుస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగించి మీ దశను మార్చేసే శక్తి దీనికి ఉంది. ముందుగా ఈ మొక్కను ఒక్కసారి చూడండి. ఈ మొక్క చాలా అందమైనది. చాలా విలువైన పుష్పాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా మనం దేవీ దేవతల పూజలో ఈ పుష్పాలను ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఆ పుష్పం ఏమిటో తెలుసా? ఆ పుష్పంతో ఏం చేయాలి, ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఇళ్ల చుట్టూ చాలా రకాల చెట్లు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొన్ని వ్యాధులను నయం చేయడానికి లేదా మన సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఆ విషయం చాలామందికి తెలియదు. కొన్ని మొక్కలు చాలా అద్భుత శక్తులను కలిగి ఉంటాయి. ఆ మొక్కలు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తూ ఉంటాయి. ఈ మొక్కలతో మనకు ఉండే సమస్యలను, కష్టాలను, బాధలను తొలగించుకోవచ్చు. మన సుడిని తిప్పుకోవచ్చు. ధనవంతులమవ్వవచ్చు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తొలగించవచ్చు. మరి ఇంతకీ ఈ మొక్క ఏమిటంటే శంకుపుష్పం. శంకుపుష్పం, దీనిని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ లేదా అపరాజిత అని కూడా పిలుస్తూ ఉంటారు. మన భారతీయ సంస్కృతి, ఆయుర్వేదం మరియు ఆధ్యాత్మికతలో లోతైన స్థానాన్ని కలిగి ఉన్న ఒక అద్భుతమైన పుష్పం. దీన్ని చూడడానికి శంకు ఆకారంలో ఉండటం వల్ల దీనికి శంకు పుష్పం అనే పేరు వచ్చింది. సాధారణంగా నీలం రంగులో కనిపించిన తెలుపు, ఊదా రంగులలో కూడా ఇది లభ్యమవుతుంది. దీనిని కేవలం ఒక అందమైన పుష్పంగానే కాకుండా అనేక ఔషధ గుణాలు ఉన్న దివ్య ఔషధంగా కూడా పరిగణిస్తారు. శంకు పుష్పం ఒక తీగజాతి మొక్క. ఇది కంచెలపైన, గోడలపైన లేదా ఇతర మొక్కలపైన పాకుతూ పెరుగుతుంది. దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో అండాకారంలో ఉంటాయి. పుష్పాలు సాధారణంగా పొడవాటి కాడలపై ఒంటరిగా పూస్తాయి. శంకు పుష్పంలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి నీళ్లు శంకు పుష్పం. ఇది అత్యంత సాధారణంగా కనిపించే రకం. దీని ముదురు నీలం రంగు పుష్పాలు మధ్యలో కొద్దిగా పసుపు లేదా తెలుపు రంగును కలిగి ఉంటాయి. ఈ రకమే ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. 2 శ్వేత శంకు పుష్పం. దీని పుష్పాలు స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి. ఇది నీలి రకం అంటే తక్కువగా లభిస్తుంది. కానీ దీనికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని హైబ్రిడ్ రకాలు పింక్ లేదా ఊదా రంగులలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి అంతగా ప్రచారంలో లేవు. శంకు పుష్పం ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధ మొక్క. దీని వేర్లు, ఆకులు, పువ్వులు, గింజలు, మొక్కలోని ప్రతి భాగం ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని తరచుగా మేధ్య రసాయనంగా పేర్కొంటూ ఉంటారు. అంటే జ్ఞాపక శక్తి, మేధస్సును పెంపొందిస్తుంది. శంకు పుష్పం కేవలం ఔషధ మొక్క మాత్రమే కాదు, భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదేశాలలో దీనికి విశేష ప్రాముఖ్యత ఉంది. శంకు పుష్పం ముఖ్యంగా నీలిరంగు పుష్పాలు శివుడికి, విష్ణువుకి, గణేశుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. పూజలలో వీటిని ఉపయోగించటం వల్ల దైవం ప్రసన్నమవుతారని నమ్మకం. ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుడికి నీలి శంకు పుష్పాలతో పూజ చేయటం ఆనవాయితీ. ఇంటి తోటలో శంకు పుష్ప మొక్కను పెంచటం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుందని, సంపద, శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్మకం. నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని కూడా కొందరు నమ్ముతూ ఉంటారు. కొన్ని జ్యోతిష్య నమ్మకాల ప్రకారం నీలిరంగు శంకుపుష్పం శనిదేవుడికి సంబంధించినది. శని దోష నివారణకు దీనిని పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. నీలం రంగు శని గ్రహానికి సంబంధించినది. శనిదేవుడు న్యాయానికి, కర్మఫలానికి అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు తొలగిపోయి సంపద, స్థిరత్వము లభిస్తాయని నమ్మకం. శనిదేవుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో నీలిరంగు పుష్పం ఒకటి. శనివారం రోజు శనిదేవుడికి నీలిరంగు పుష్పాలతో పూజ చేయటం వల్ల ధన సంపద అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. శని అనుగ్రహంతో కష్టపడి సంపాదించిన ధనం నిలుస్తుంది
లభిస్తుందని, అనవసర ఖర్చులు తగ్గుతాయని భావిస్తూ ఉంటారు. కొన్ని జ్యోతిష్య తాంత్రిక విధానాలలో శంకుపుష్పాన్ని శుక్రగ్రహంతో కూడా అనుసంధానిస్తూ ఉంటారు. శుక్రుడు సంపద, వైభవము, సౌందర్యము, లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీక. శంకుపుష్పం యొక్క అందము, శుభ్రత శుక్రగ్రహ ప్రభావానికి లోబడి ఉంటుందని, ఇది లక్ష్మీదేవిని ఆకర్షితురాలని చేస్తుందని నమ్ముతూ ఉంటారు. శంకుపుష్పాన్ని లక్ష్మీదేవి పూజలో ఉపయోగించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ఇంటిలోకి సానుకూల శక్తిని ఆహ్వానించడానికి మొక్కల ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. శంకుపుష్పం మొక్కను ఇంటి ఆవరణలో, ముఖ్యంగా ఈశాన్య లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల ధనాకర్షణ జరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ దిశలు కుబేరుడికి, నీటికి సంబంధించినవి. ఇవి సంపద ప్రవాహానికి అనుకూలంగా భావిస్తూ ఉంటారు. శంకుపుష్పం తీగ పైకి పాకుతూ పెరగటం కూడా ఉన్నతిని, అభివృద్ధిని సూచిస్తుంది. దీనికి పూర్తి సూర్యరశ్మి అవసరం. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల సూర్యరశ్మి లభించే చోట నాటాలి. క్రమం తప్పకుండా నీరు పోయాలి. ముఖ్యంగా మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు, నేల పొడుగ్గా ఉన్నప్పుడు నీరు పోయాలి. విత్తనాల ద్వారా లేదా కాండం కోతల ద్వారా దీనిని పెంచవచ్చు. విత్తనాలను నాటే ముందు రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల మొలకెత్తే శాతం పెరుగుతుంది. ఇది తీగజాతి మొక్క కాబట్టి పందిరి, కర్రలు, తీగలు ఏర్పాటు చేయాలి. శంకుపుష్పం ఒక పవిత్రమైన పుష్పంగా పరిగణించబడుతుంది. పవిత్రమైన వాతావరణం, శుభ్రత ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని, సానుకూల శక్తిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ పుష్పం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. తద్వారా ధనాకర్షణకు మార్గం సుగమనం చేస్తుందని భావిస్తూ ఉంటారు. శంకు ఆకారంలో ఉండే ఈ పుష్పం విశ్వశక్తిని గ్రహించి ఇంట్లోకి ప్రసరింపజేస్తుందని నమ్మకం. ఈ సానుకూల శక్తి ధన ప్రవాహానికి ఆటంకాలను తొలగించి ఆర్థిక వృద్ధికి సహాయపడుతుందని చెప్తూ ఉంటారు. శంకు పుష్పం దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని జానపద నమ్మకం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకపోతే ధనం సులువుగా ప్రవహిస్తుందని, అడ్డంకులు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. కొన్ని తాంత్రిక మంత్ర శాస్త్ర పద్ధతులలో శంకుపుష్పాన్ని ధనాకర్షణకు సంబంధించిన పూజలు, యంత్రాలు, తాయెత్తులతో ఉపయోగిస్తూ ఉంటారు. శంకుపుష్పం వేరును శుభ సమయాలలో సేకరించి పూజించి ధరించే వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా వదలకండి. ఈ మొక్కను తప్పకుండా ఇంటిలో పెంచుకోవాలి. ఈ మొక్క యొక్క పువ్వులతో ఈ పరిహారం చేస్తే 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. మీ ధన సంపాదన పెరుగుతుంది. మీకు ఎంత పెద్ద అప్పు ఉన్నా తీరిపోతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత ధనం రావటం తప్ప పోవటం ఉండదు. లోన్స్ రాక ఇబ్బంది పడుతున్నవారు, తాకట్టులో ఉన్న బంగారం, స్థలాలు, పొలాలు విడిపించుకోలేక బాధపడేవారు, ఆర్థికంగా పురోగతి లేదని బాధపడేవారు శంకు పుష్పంతో ఒక పరిహారం చేయండి. అది ఏమిటి అంటే, ఏదైనా ఒకరోజు అంటే ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ ఏదైనా ఒకరోజు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి తిదివార నక్షత్రంతో సంబంధమే లేదు. మీ భక్తి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒకరోజు మంచిగా తలకు స్నానం చేసి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. ఒక తెల్లని వస్త్రం తీసుకోండి. అందులో శంకుపుష్పం చెట్టు యొక్క పుష్పాలను 5 వేయండి. మంచి పుష్పాలను తీసుకోండి. వాటిని ఆ తెల్లటి వస్త్రంలో వేసి ₹1 కాయిన్ అందులో ఉంచి వాటిపై పసుపు, కుంకుమ వేయండి. వీటిని లక్ష్మీదేవి పటం ముందు అలా వదిలివేయండి. ఒక రోజంతా అవి అలా లక్ష్మీదేవి పటం ముందు ఉండాలి. ఇక మరుసటి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి లక్ష్మీదేవికి పూజ చేసి ఆ క్లాతును మూటలాగా చుట్టి బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోండి. ఇవి లేవు అనుకునేవారు పూజగదిలో లక్ష్మీదేవి పటం వెనుక పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మూటను ఇంటిలో పూజగదిలో లేదా బీరువాలో పెట్టుకోవటం వల్ల ధనం నిలుస్తుంది. ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ మూట ధన ఆకర్షణను పెంచుతుంది, ఖర్చులను తగ్గిస్తుంది. అంతేకాదు ఈ మూట ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ పువ్వులు ధనాకర్షణను పెంచి రుణ విముక్తి కలిగిస్తుంది. ఈ పువ్వులు అంత శక్తివంతమైనవి. మీకు ఈ జాతికి సంబంధించిన పువ్వులు ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి. ఈ పరిహారం మీరు ఏ రంగు పువ్వులతో చేసినా పర్వాలేదు. అంటే నీలం లేదా వైటు, ఈ 2 కలర్స్లో ఏ రంగు శంకుపుష్పాలు కనిపించినా వాటితో ఈ పరిహారాన్ని చేసి ధనాన్ని పొందండి. ఇక మళ్ళీ ఆ మూట ఎప్పుడు తీయాలి అంటే 5 రోజుల తర్వాత తీయాలి. ఈ పరిహారం ఆడవారు, మగవారు ఎవరైనా చేయవచ్చు. ఒకవేళ మూట కట్టిన తర్వాత 5వ రోజు తీయటం కుదరకపోతే ఏమీ కాదు. అంటే ఆడవారికి నెలసరి సమస్యలు వస్తూ ఉంటాయి కదా. కరెక్ట్గా 5వ రోజుకు మీకు డేట్ వచ్చినా అప్పటికి మీరు డేట్లో ఉన్న ఆ మూటను తీయకూడదు.
ఎందుకంటే అది పవిత్రమైన మూట. బీరువాలో పెట్టినా సరే ఆ మూటను తీయకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మూట తీసి అందులో ఉన్న రూపాయిని ఎవరికీ ఇవ్వకుండా మీ దగ్గర ఉంచుకోవాలి. పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి. ఇక వాడిపోయిన ఆ పువ్వులను పారే నీటిలో వేయండి, లేదా ఇంట్లో పెంచుకునే చెట్ల మొదట్లో పడేయండి. డస్ట్బిన్లో చెత్త వేసే ప్రదేశంలో అస్సలు వేయకండి. అలా వేస్తే మీరు మరింత ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకండి. నెలలో ఒక్కసారి ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. మంచి రిజల్ట్ వస్తుంది. ధన ఆకర్షణ పెరుగుతుంది. మీ జీవితానికి ఇక తిరిగనేదే ఉండదు. ఇక శంకుపుష్పం మొక్క యొక్క ప్రధాన ఔషధ ఉపయోగాలు తెలుసుకుందాం. శంకుపుష్పం మెదడు పనితీరును మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందింది. ఇది జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఆల్జీమర్స్ వంటి న్యూరో డిజెనరేటివ్ వ్యాధుల నివారణకు ఇది సంభావ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తూ ఉన్నాయి. దీనిలోని యాంథోసైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షించటంలో తోడ్పడతాయి. ఇది ఆందోళన, ఒత్తిడి, నిరాశను తగ్గించటంలో సహాయపడే ఒక అడాస్పోజినిక్ హెర్బ్. దీని టీ రూపంలో తీసుకోవటం వల్ల మనసు శాంతించి నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. అలసట నివారణ, పని ఒత్తిడి లేదా శారీరక శ్రమ వల్ల కలిగే అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కంటి చూపును మెరుగుపరచడంలో, కళ్ళకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో కంటి సమస్యలకు దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. శంకుపుష్పంలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంథోనైన్స్ రోగ నిరోధక గుణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటువ్యాధుల నుండి రక్షించటంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. శంకుపుష్పంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. దీనిని కేశాలకు వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గి జుట్టు బలంగా మెరిసేలాగా చేస్తుంది. బూడిద జుట్టును నివారించడంలో కూడా సహాయపడుతుంది. కొన్ని సాంప్రదాయ వైద్య విధానాలలో నొప్పి నివారణకు దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో, జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. శంకుపుష్ప రేకులను వేడి నీటిలో నానబెట్టి తయారు చేసే నీలం రంగు టీ చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి నిమ్మరసం కలిపితే రంగు ఊదా రంగులోనికి మారుతుంది. ఎండిన పుష్పాలు వేర్లను పొడిగా చేసి వివిధ ఔషధ ప్రయోజనాలకు ఉపయోగిస్తూ ఉంటారు. జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు దీని నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. పొరపాటున కూడా ఈ 2 మొక్కలను మాత్రం మీ ఇంటి ముందు పెట్టకండి. ఇవి మీ ఇంటిని, మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చొని ఉండగా భూలోకంలో బాధపడుతున్న మానవులను చూసి ఆమె మనసు ద్రవించింది. అప్పుడు ఆమె విష్ణువును ఇలా అడిగింది, ప్రభు, దయచేసి నాకు ఈ విషయం చెప్పండి. మానవులు ఏ చెట్లను నాటాలి, ఏ మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే వారి జీవితంలోని దరిద్రం, కష్టాలు దూరమవుతాయి, శత్రువులు, రోగాలు, భూత ప్రేత పిశాచాల వంటి భయాల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది, ఎటువంటి చెట్లను అస్సలు నాటకూడదు, ఎటువంటి చెట్ల వలన కష్టాలు వస్తాయి అని అడిగింది. ఆమె ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, దేవి, నువ్వు ఈరోజు మానవాళి మేలు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు. ఈ సృష్టిలో చెట్లకు చాలా గొప్ప స్థానం ఉంది. అవి ఎప్పుడూ పూజించదగినవే. కొన్ని ప్రత్యేకమైన చెట్లను సరైన దిశలో, సరైన స్థానంలో నాటడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చెట్లు, మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదు, అవి మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తాయి. వాటి నుండి నిరంతరం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అది మనిషి జీవితంలో పురోగతికి చాలా అవసరం. చెట్లు ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణాన్ని అనుకూలంగా మారుస్తాయి. ఇంటి ముందు సరైన మొక్కలు ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి.
అంతేకాదు ఎన్నో రకాల వాస్తు దోషాలను కూడా ఈ మొక్కలు నాశనం చేస్తాయి. ఇంటి ఆవరణలో ఉండే శుభప్రదమైన చెట్లు దేవతల్లా ఆ ఇంటిని కాపాడతాయి. దేవి, ఇంటి దగ్గర ఏ మొక్కలు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అనే విషయం చెప్పే ముందు నీకు ఒక పాత కథ చెప్తాను. ఆ కథ వింటే ఏ మొక్కలు నాటడం వల్ల జీవితం నాశనమవుతుందో, ఏవి నాటితే అదృష్టం పుట్టుకొస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది అని అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి, ప్రభు, నేను ఈ కథను తప్పకుండా పూర్తి శ్రద్ధతో వింటాను. దయచేసి ఆ కథను నాకు చెప్పండి అని కోరింది. శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించారు. ఓ దేవి, పూర్వకాలంలో మధ్య ప్రాంతంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు. గోపాలుడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అతని భార్య సుమిత్ర కూడా ఎంతో గుణవంతురాలు, ఇంటి పనులలో చాలా నిపుణురాలు. వారి ఇంట్లో డబ్బుకు ధాన్యానికి ఏ లోటు లేదు. భగవంతుని దయ వల్ల వారికి అన్నీ సమృద్ధిగా ఉండేవి. వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇలా చాలా రోజులు గడిచాక గోపాలుడి భార్య సుమిత్రకు మొక్కల పెంపకం మీద ఆసక్తి కలిగింది. తన ఇంటి ఆవరణను పచ్చగా మార్చాలని కొన్ని చెట్లను నాటింది. రోజు వాటికి నీళ్లు పోసి ప్రేమగా సేవ చేసేది. కానీ పాపం సుమిత్రకు చెట్ల గురించి సరైన జ్ఞానం లేదు. ఆమెకు ఏ మొక్కలు చూడడానికి అందంగా అనిపించాయో వాటినే తెచ్చి నాటింది. తెలియక ఆమె తన ఇంటి ఆవరణలో అత్యంత అశుభకరమైన మొక్కలను నాటింది. ఆ మొక్కలు పెరగటం మొదలైనప్పటి నుండి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. గోపాలుడికి వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు రావటం ప్రారంభించాయి. ఇంట్లో ప్రశాంతత కరువైంది. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరిగేవి. వారి మధ్య ప్రేమ తగ్గి అనుమానాలు, వాదనలు పెరిగాయి. వారి జీవితంలోనికి ఊహించని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం మొదలయ్యింది. నెమ్మదిగా గోపాలుడి వ్యాపారం మొత్తం నాశనమయ్యింది. అతను సంపాదించిన ధనమంతా కరిగిపోయింది. చివరికి గోపాలుడికి కనీసం తినడానికి తిండి కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఏర్పడింది. వారు పస్తులుండటం ప్రారంభించారు. ఆకలి, దరిద్రం కారణంగా సుమిత్రలో కూడా చిరాకు పెరిగి తన భర్తను ఏదైనా పని చేయమని నిందించేది. పాపం గోపాలుడు పని కోసం గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టాడు. కానీ అతనికి ఎక్కడా పని దొరకలేదు. అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో, ప్రియా, నాకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు. ఇప్పుడు నేను ఎక్కడ పని వెతకాలి అని కన్నీరు పెట్టుకున్నాడు. వారిద్దరూ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి వారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. చివరికి గోపాలుడు తన భార్య ఒంటి మీద ఉన్న ఆభరణాలను కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు. ఇలా తెలియక నాటిన అశుభకరమైన చెట్ల వల్ల వారి జీవితంలోనికి భయంకరమైన దరిద్రము, కష్టాలు వచ్చి చేరాయి. కానీ ఆ విషయం వారికి తెలియదు. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు, పార్వతీదేవి తమ భక్తుడైన గోపాలుడి ఈ దయనీయ స్థితిని చూస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి, ప్రభు, మీరు మీ భక్తుడికి సహాయం చెయ్యరా? గోపాలుడు మీకు ఎంత గొప్ప భక్తుడో మీకు తెలుసు కదా. ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తాడు. మరి అతనిని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, నేను ఖచ్చితంగా గోపాలుడికి సహాయం చేస్తాను. కానీ ముందు అతని గుణాన్ని పరీక్షించాలి. అందుకే నేను స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతడిని పరీక్షిస్తాను అని చెప్పి ఒక సాధువు రూపంలో మారి భూమి మీదకు వచ్చారు. సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడి ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష కోసం పిలిచారు. ఇంటి ముందుకు వచ్చిన తేజోవంతుడైన సాధువును చూసి గోపాలుడు నమస్కరించి, సాధు మహారాజ్, రండి, ఈ యజమాని ఇంటికి మీకు స్వాగతం. నేను మీకు ఎలా సహాయం చేయగలను అని వినయంగా అడిగాడు. అప్పుడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు, నాయన, నేను తీర్థయాత్రలో ఉన్నాను. విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతున్నాను. నీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వగలవా? నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యం ఉంటుంది అన్నారు. సాధువు మాటలు విన్న గోపాలుడు, మహాత్మా, మీరు ఖచ్చితంగా పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు. మీ ముఖంలో ఎంతో తేజస్సు ఉంది. మీకు సేవ చేసే అవకాశం రావటం నా అదృష్టం. దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించాడు. గోపాలుడు ఆ సాధువుకు గొప్ప సేవ చేశాడు.
కానీ అతని ఇంట్లో వండడానికి ఒక్క అన్నం గింజ కూడా లేదు. అప్పుడు అతను తన భార్యతో, ప్రియా, ఇంటికి వచ్చిన సాధువు మహాపురుషుడిలా ఉన్నారు. మనం ఎలాగైనా ఆయన ఆకలి తీర్చాలి. నేను గ్రామంలోనికి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం డబ్బు తీసుకువస్తాను అని చెప్పి గ్రామంలోని ఒక సేటు ఇంటికి వెళ్ళాడు. ఆ సేటును కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని వేడుకున్నాడు. కానీ ఆ సేటు, నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు, నా డబ్బు ఎలా తిరిగి ఇస్తావు అని నిరాకరించాడు. అప్పుడు గోపాలుడు, సేటుగారు, దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి, నేను త్వరలోనే తిరిగి ఇస్తాను. ఒకవేళ నేను డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీరు నా ఇంటిని తీసుకోండి అని మాట ఇచ్చాడు. గోపాలుడి నిజాయితీకి జాలిపడి ఆ సేటు డబ్బు ఇచ్చి, వ్యాపారి, నువ్వు చెప్పినట్టు డబ్బు తిరిగి ఇవ్వకపోతే నీ ఇంటిని నాకే ఇవ్వాలి అని చెప్పాడు. గోపాలుడు ఆ డబ్బు తీసుకుని పాలు, బియ్యము, కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు. అతని భార్య సుమిత్ర వెంటనే వంట చేసి సాధువుకు భక్తితో వడ్డించింది. గోపాలుడి భక్తిని, అతిథి మర్యాదను చూసి ఆ సాధువు చాలా సంతోషించారు. భోజనం అయ్యాక ఆయన గోపాలుడితో, వ్యాపారి, నీ భక్తికి, గౌరవానికి నేను చాలా సంతోషించాను. నీకు ఏమైనా కోరిక ఉంటే కోరుకో, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నారు. అప్పుడు గోపాలుడు చేతులు జోడించి, మహాత్మా, మీ ఆశీర్వాదమే మాకు చాలు. కానీ నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ పాపం చేయటం వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది? మేము ఎంతో భక్తితో పరమేశ్వరుని పూజించాము, అయినా మా జీవితంలోనికి ఎందుకింత దరిద్రం వచ్చింది? దీనికి గల కారణం ఏమిటి? ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి నేను ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు నవ్వి, నాయనా, నేను నీ ఇంటి ఆవరణలోనికి అడుగుపెట్టినప్పుడే నీ కష్టాలకు కారణం ఏమిటో నాకు అర్థమైంది. జీవితంలోనికి ఈ భయంకరమైన దరిద్రం రావడానికి కారణం నీ ఇంటి ముందున్న ఆ చెట్లే. నీ భార్య తెలియక నాటిన ఆ చెట్లు అత్యంత అశుభకరమైనవి. వాటి వల్లే నీకు ఈ దుస్థితి వచ్చింది. వెంటనే ఆ చెట్లను తొలగించి వాటి స్థానంలో శుభకరమైన మొక్కలను నాటు అని చెప్పారు. అప్పుడు గోపాలుడు ఆశ్చర్యపోయి, మహాత్మా, దయచేసి నాకు చెప్పండి, ఇంట్లో ఏ చెట్లు నాటితే సుఖ సంపదలు వస్తాయి, ఏ చెట్లు నాటకూడదు, వివరంగా చెప్పండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పటం ప్రారంభించారు. నాయనా, శ్రద్ధగా విను. మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టు నాటు. పనస చెట్టు నాటటం వల్ల వచ్చే పుణ్యం వందలాది యజ్ఞాలు చేసిన దానితో సమానం. ఆ పనస ఆకులు నీటిలో పడినప్పుడు అవి పిండాలుగా మారి పితృదేవతలను తృప్తిపరుస్తాయి. దీనివల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఎవరైతే ఈ పనస చెట్టును తాకి నమస్కరిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తులవుతారు. జీవితంలో ఎప్పుడూ ఓటమిని చూడరు. పనస చెట్టును తాకటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అమావాస్య రోజు పనస చెట్టుకు ప్రణామం చేయటం వల్ల 1000 గోవులను దానం చేసినంత ఫలం దక్కుతుంది. పొరపాటున కూడా ఈ చెట్టుకు హాని చేయకూడదు. దాని కొమ్మలు విరిచినా, గాయపరిచినా అది మహాపాపం. అలాంటి వారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. రెండవది, సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రాణమైన ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టును ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది. ఈ చెట్టు ఫలం అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందింది. పరమ పవిత్రమైనది. ఉసిరి చెట్టును నాటిన స్త్రీ పురుషులు మరణ చక్రం నుండి విముక్తులవుతారు. ఈ పవిత్ర ఫలాన్ని చూడగానే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు. దీనిని తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, సకల పాపాలు నశిస్తాయి. ఉసిరికాయను నానబెట్టిన నీటిని త్రాగటం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా నయమవుతాయి. ఆ నీటితో స్నానం చేయటం వల్ల దరిద్రదేవత ఇంటి నుండి పారిపోతుంది. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి భూత, ప్రేత, పిశాచాలు ప్రవేశించలేవు. ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ప్రపంచంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శించిన దానికంటే గొప్ప ఫలం లభిస్తుంది. ఎవరి ఇంటి ఆవరణలో ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రం చెప్తోంది. మూడవది, మందార చెట్టు. మందార చెట్టు శోకాన్ని, దుఃఖాన్ని నాశనం చేస్తుంది. ఈ చెట్టులో అప్సరసలు నివసిస్తూ ఉంటారు. ఇది నిరాశను తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మందార చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల ఇంట్లో సుఖశాంతి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నాలుగవది, వేప చెట్టు. ఈ చెట్టును సాక్షాత్తు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుని స్వరూపంగా భావిస్తారు.
ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల సూర్యభగవానుడు సంతోషించి ఆ ఇంట్లో వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. వేప చెట్టు నుండి వచ్చే గాలి అనేక రకాల రోగాలను నయం చేస్తుంది. లక్ష్మీదేవికి వేప ఆకులు, వేప పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె వేప చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడుతుంది. ఇంటి ముందు వేప చెట్టు నాటడం వల్ల ధన సంపద వృద్ధి చెందుతుంది. 5వది బిల్వపత్రం చెట్టు. ఈ చెట్టు సాక్షాత్తు శివపార్వతుల నివాస స్థలం. ఈ చెట్టు కింద కూర్చుని ఒక్కసారి ఓం నమః శివాయ అని జపించిన అది 1,00,000 సార్లు జపించిన దానితో సమానం. బిల్వ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ అకాల మరణం సంభవించదు. ఏ స్త్రీ కూడా వైధవ్యాన్ని పొందదు. ఆ ఇంటిని శివపార్వతులు స్వయంగా కాపాడుతూ ఉంటారు. 6వది అరటి చెట్టు. ఇది కూడా చాలా శుభప్రదమైనది. బృహస్పతి గ్రహానికి, విష్ణుమూర్తికి ప్రతీక. ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. ఆ ఇంటి పిల్లలు విద్యలో రాణిస్తారు. 7వది పారిజాత మొక్క. ఇది సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది. ఇది దేవతా మొక్క. దీని పువ్వుల సువాసన ఇంటికి దేవతలను ఆకర్షిస్తుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలి. తులసి చెట్టు లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభప్రదమైన చెట్లు ఉన్నాయి. కానీ నాయనా, ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితాన్ని, నీ వంశాన్ని నాశనం చేసే 2 మహాప్రమాదకరమైన మొక్కల గురించి. చనిపోవడానికైనా సిద్ధపడాలి, కానీ వీటిని మాత్రం ఇంటి దరిదాపుల్లోనికి కూడా రానివ్వకూడదు. ఈ మొక్కలను పొరపాటున కూడా ఇంటి దగ్గర నాటకూడదు. వాటిల్లో మొదటిది, అత్యంత భయంకరమైనది తాండ్ర చెట్టు. ఈ చెట్టును పొరపాటున కూడా ఇంటి ఆవరణలో నాటకూడదు. ఈ చెట్టు ఒక అయస్కాంతంలా పనిచేసి గాలిలో తిరిగే అత్యంత క్రూరమైన భూత, ప్రేత, పిశాచ గణాలను ఆకర్షిస్తుంది. అవి ఈ చెట్టుపై నివాసం ఏర్పరచుకుని ఆ ఇంటి సభ్యులపై తమ ప్రభావాన్ని చూపటం మొదలు పెడతాయి. మొదట ఇంట్లో వారికి పీడకలలు వస్తాయి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తమను గమనిస్తున్నట్లుగా భయం కలుగుతుంది. నెమ్మదిగా ఆ ఇంటి సభ్యుల మానసిక స్థితి దెబ్బతింటుంది. ఒకరిపై ఒకరికి అనుమానాలు, ద్వేషము పెరుగుతాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. ఎంత వైద్యం చేసినా రోగం నయం కాదు. ఎందుకంటే ఆ దుష్టశక్తులు ఆ ఇంటి సభ్యుల జీవశక్తిని నెమ్మదిగా పీల్చేస్తాయి. చివరికి ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా పూర్తిగా నాశనమై భిక్షాటన చేసే స్థాయికి వస్తుంది. అందుకే ఈ చెట్టును భూత వృక్షం అంటారు. కాబట్టి పొరపాటున కూడా తాండ్ర చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు. పొరపాటున అది మొలకెత్తితే పీకి పారేయండి. 2వది వంశనాశనాన్ని కలిగించే తాటి చెట్టు. ఈ చెట్టును ఇంటి దగ్గర నాటడం వల్ల సంతానం నశిస్తుంది. ఈ చెట్టు పొడవుగా, ఒంటరిగా ఉంటుంది. దాని స్వభావంలాగే అది ఉన్న ఇంటిలోని వారిని కూడా ఒంటరి వారిని చేసేస్తుంది. ఈ చెట్టు భూమి నుండి ఒక రకమైన ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటిపైకి ప్రసరింపజేస్తుంది. ఆ శక్తి నేరుగా ఆ ఇంటి వంశంపై, అంటే సంతానంపై ప్రభావం చూపుతుంది. ఆ ఇంట్లో సంతానం కలకపోవటం, గర్భస్రావాలు జరగటం, లేదా పుట్టిన పిల్లలు వంశానికి చెడ్డ పేరు తీసుకురావటం, దుర్మార్గులుగా మారటం వంటివి జరుగుతాయి. తాటి చెట్టు నీడ ఇంటిపై పడితే ఆ ఇంటి పురోగతి పూర్తిగా ఆగిపోతుంది. అందుకే తాటి చెట్టు నాటినవాడు వంశానికి తలగొరివి పెట్టినవాడే అని పెద్దలు అంటారు. కనుక ఎవరు ఇంటి వద్ద తాటి చెట్టును పెంచవద్దు. ఒకవేళ ఆ చెట్టు మొలకెత్తినా పీకేయండి. అలాగే ఇంటి ముందు ఎప్పుడూ జమ్మి చెట్టు నాటకూడదు. దీన్ని నాటడం వల్ల విపత్తులు వస్తాయి. ఇంటి ముందు రేగి చెట్టు కూడా నాటకూడదు. దీన్ని నాటడం వల్ల నకారాత్మకత పెరిగిపోతుంది, ధనం నాశనం అవుతుంది, కష్టాలు వస్తాయి. ఇంటి దగ్గరగా, అంటే ప్రహరీ గోడ లోపల మామిడి చెట్టు కూడా నాటకూడదు. ఈ చెట్టు నీడ ఇంటిపై పడితే అశుభ ఫలాలు కలుగుతాయి. అందుకే ఈ చెట్టును ఇంటికి దూరంగా నాటాలి. అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటకూడదు. ఈ చెట్టును నాటడం వల్ల ధనం నాశనం అవుతుంది, దరిద్రం వస్తుంది. కానీ చాలామంది తెలియక బొప్పాయి పళ్ళ కోసం బొప్పాయి చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. కానీ అది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. కనుక మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే వాటిని వెంటనే తీసి పారేయండి. అలాగే మర్రి చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉంటే ఇంట్లో దరిద్రం వస్తుంది. మేడి చెట్టు ఇంటి పడమర దిశలో ఉంటే ఇంట్లో శోక వాతావరణం ఉంటుంది. అలాగే ఎడారి మొక్కలు కూడా ఇంట్లో నాటకూడదు. కలబంద తప్ప మిగిలిన ఏ ఎడారి మొక్కను ఇంట్లో నాటకూడదు. అంటే బ్రహ్మజముడు, నాగజముడు, డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంటు, బ్రహ్మకమలం లాంటి చెట్లు ఇంట్లో పెంచరాదు.
ఈ మొక్కల్లో ముళ్ళు, మందపాటి కాండాలు ఉంటాయి. నీరు, తేమను సంగ్రహించడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ వీటి స్వభావం శుభమైనది కాదు కనుక ఎడారి మొక్కలను ఇంట్లో పెంచకూడదు అని సాధు మహారాజ్ గోపాలుడితో చెప్పి, వ్యాపారి గోపాల, నేను నీకు ఈ శుభ అశుభ చెట్ల గురించి చెప్పాను. మీ ఇంట్లో మీ ఆవిడ ఎడారి మొక్కలను అలాగే రేగు చెట్టును నాటింది. అందుకే మీకు దరిద్రం పట్టింది. నువ్వు ఆ చెట్లను పీకేసి శుభప్రదమైన చెట్లను నాటి దేవుని దయ పొందు అని పలికాడు. అప్పుడు గోపాలుడు, ఓ మహాత్మా, మీరు ఈరోజు నాకు గొప్ప జ్ఞానం ఇచ్చారు. నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను అన్నాడు. ఇంతలో సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడికి ఆశీర్వాదం ఇచ్చి ఆ చోటు నుండి మాయమైపోయాడు. సాధు మహాత్మ అకస్మాత్తుగా అదృశ్యమవటం చూసి గోపాలుడికి, అతని భార్యకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్తు శివయ్య తమ ఇంటికి వచ్చారు అని. తర్వాత గోపాలుడు సాధు మహాత్మ చెప్పినట్లు ఇంటి ముందు అనేక శుభ చెట్లు నాటాడు. దానివల్ల అకస్మాత్తుగా అతనికి చాలా ధనం లభించింది. దరిద్రం దూరమైంది. గోపాలుడు అతని భార్య శివయ్యకు ధన్యవాదాలు చెప్పటం మొదలుపెట్టారు. కాబట్టి దేవి లక్ష్మి, శుభ అశుభ రకాల చెట్ల గురించి ఈ కథ ద్వారా నీకు అర్థమైంది కదా అని విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వినాడు. ఇలా విష్ణువు ఇంటి దగ్గర నాటాల్సిన శుభ అశుభ చెట్ల గురించి చెప్పారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.